హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం జీవీ2 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఈ స్టోరీ అర్థం కావాలి అంటే మీరు ముందుగా జీవీ1 మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఉంది. అలాగే మీకు తెలిసిన బెస్ట్ మూవీస్ ఏమైనా ఉంటే మాకు రికమెండ్ చేయండి. ఆ మూవీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు మనం జీవీ1 స్టోరీని అలా పైపైన ఒకసారి చెప్పుకుందాం. శరవణకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల చెన్నైకి వచ్చి ఒక షాప్లో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. శరవణ ఫ్రెండ్ పేరు మణి. ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు. శరవణ ఆనంది అని ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తను కూడా శరవణని ప్రేమిస్తుంది. కానీ శరవణ దగ్గర డబ్బులు లేవు అని ఆనంది తనని వదిలేస్తుంది. శరవణ ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. కానీ ఏం చేయాలో తెలియక మణితో కలిసి వాళ్ళ ఓనర్ లక్ష్మి ఇంట్లో డబ్బులు నగలు కొట్టేస్తాడు. అదే టైంలో శరవణ వాళ్ళ అక్క ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. దానికి వాళ్ళ నాన్న చనిపోతాడు. ఈ విషయం శరవణ తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళక్క కూడా ఈ విషయం తెలుసుకుని ఇంటికి వస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా శరవణ వాళ్ళక్కకే సపోర్ట్ చేసి ఇంట్లోకి రాణిస్తాడు. శరవణ మన దొంగతనం చేసిన తర్వాత అది వేరే అతను చేసినట్టు ప్రూఫ్స్ అన్ని వదిలేసింటారు. దానికి పోలీసులు అతను అరెస్ట్ చేస్తారు. కానీ అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగుండేసరికి అతన్ని వదిలేస్తారు. ఓనర్ లక్ష్మి శరవణతో మాట్లాడుతూ, నేను కూడా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నా. అప్పుడు మా నాన్న కూడా చనిపోయాడు. ఆ టైంలో నా తమ్ముడు కూడా నీలాగే సపోర్ట్ చేశాడు అంటూ, నా కూతురికి పుట్టుకతన చూపు పోయింది, నా మొగుడికి ఏమో పెరాలసిస్ వచ్చింది అంటుంది. శరవణకి తన ఫ్యామిలీ లక్ష్మి ఫ్యామిలీ ఒకే ట్రయాంగిల్ లూప్లో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. దానికి శరవణ లక్ష్మి ఫ్యామిలీకి జరిగినట్టే తన ఫ్యామిలీ కూడా జరుగుతుందేమో అని చాలా భయపడతాడు. లక్ష్మి తమ్ముని పేరు కచీర్. శరవణ ఇదంతా నిజమో తెలుసుకోవడం కోసం కచీర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు తనకి కచీర్ అలాగే తన ఫ్రెండ్ కుమార్ ఒక దొంగతనం చేసి ఆ కేసులో మురుగన్ అనే అతన్ని ఇరికించినట్టు తెలుస్తుంది. దాంతో శరవణ ఈ రెండు కుటుంబాలు ట్రయాంగిల్ లూప్లు ఇరుక్కున్నాయని కన్ఫర్మ్ చేసుకుంటాడు. శరవణ ఈ ట్రయాంగిల్ లూప్ని ఎలాగైనా సరే బ్రేక్ చేసి తన ఫ్యామిలీకి ఎలాంటి ఆపద రాకుండా చేద్దామనుకుంటాడు. ఓనర్ లక్ష్మి కూతురు పేరు కవిత. లక్ష్మి తను పోగొట్టుకున్న డబ్బు నగలన్నీ కవిత పెళ్లి కోసం దాచింటుంది. ఇప్పుడు కవితకి ఏం చేయాలో తెలియక తన భారాన్ని ఇంటికి తగ్గించాలి అని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది. శరవణ తనని కాపాడి ఈ ట్రయాంగిల్ లూప్ని బ్రేక్ చేయడం కోసం తనని పెళ్లి చేసుకుంటా అంటాడు. లక్ష్మి కవిత ఇద్దరూ దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు. మణి ఆ డబ్బు నగలు ఉన్న బ్యాగుని పోగొట్టేస్తాడు. ఈ విషయం శరవణకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని, నువ్వే పోగొట్టేసావు కదా అంటూ మణి శరవణ మీద రివర్స్ అవుతాడు. అప్పుడు ఇద్దరు గొడవపడి విడిపోతారు. 10 months అలా గడిచిపోతాయి. శరవణ మణి ఇద్దరు మళ్ళీ కలుస్తారు. మణికి ఆ డబ్బులు నగలు తీసేంత ధైర్యం లేదు అని శరవణకి తెలుసు. అందుకు శరవణ మణితో మళ్ళీ కలిసిపోతాడు. శరవణ ఆటో నడుపుతూ కవితతో కలిసి చాలా సంతోషంగా ఉంటాడు. శరవణ వాళ్ళ అక్క కూడా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటుంది. తన కూతురు కూడా చూపుతోనే పుట్టింటుంది. అసలు ఆ డబ్బులు నగలు ఎవరి దగ్గరికి వెళ్ళాయి అంటే మురుగన్ కొడుకు దగ్గరికి వెళ్ళింటాయి. కచీర్ కుమార్ ఇద్దరు దొంగతనం చేసినప్పుడు ఈ మురుగన్ను ఇరికిచ్చింటారు. మురుగన్ కొడుక్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది. కానీ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అయ్యే డబ్బు తన దగ్గర ఉండదు. అందుకు తను ఆ డబ్బులు నగలు తన దగ్గర పెట్టుకొని ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకుంటాడు. అలా స్టోరీ ఎండ్ అవుతుంది. ఇంకా జీవీ2 స్టోరీ గురించి మాట్లాడుకుంటే శరవణ కవితను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉంటాడు. కవిత కూడా చాలా సంతోషంగా ఉంటుంది. శరవణ కవిత ఇద్దరు కవిత వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. శరవణ బతకడం కోసం ఆట నడుపుతూ ₹1,00,000 వెనకేసుకుంటాడు. ఒకరోజు శరవణకి మణి మళ్ళీ కనిపిస్తాడు. ఇద్దరు వాళ్ళ కోపాన్ని మర్చిపోయి మళ్ళీ కలిసిపోతారు. మణి ఈ 10 months మొత్తం తను పోగొట్టిన ఆ డబ్బు నగలున్న బ్యాగ్ కోసం వెతుక్కుంటూ తిరిగింటాడు. కానీ ఆ బ్యాగ్ను పట్టుకోలేకపోయింటాడు. శరవణ కష్టపడి పనిచేస్తూ వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉంటాడు. జీవితంలో పైకి ఎదగడం కోసం కచీర్ హెల్ప్ తీసుకొని తను దాచుకున్న డబ్బుతో ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని ట్యాక్సీలా మార్చుకుంటాడు. అలాగే ఇంకో పక్క డాక్టర్స్ కవితకు ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందని చెప్తారు. దానికి శరవణ డబ్బుల కోసం కవిత ఇంట్లో అందరిని ఒప్పించి ఇంటిని తాకట్టు పెట్టేందుకు ఒప్పిస్తాడు. శరవణ తన ఆటోని అమ్మేసి మణితో ఒక టీ షాప్ పెట్టిస్తాడు. దాంతో మణి కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా పనిచేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. శరవణకి మణికి హరి అనే అతనితో పరిచయం ఏర్పడుతుంది. ముగ్గురు మంచి ఫ్రెండ్స్గా మారతారు. హరికి ఆస్తి చాలా ఉంటుంది. కానీ తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింటారు. అప్పటి నుంచి వాళ్ళ బామ్మ తనని పెంచుంటుంది. అంతా సంతోషంగా ఉన్నప్పుడు కచీర్ని ఎవరో చంపడానికి ట్రై చేస్తారు. శరవణ కచీర్ని కాపాడి అసలు విషయం ఏంటో తెలుసుకుంటాడు. కచీర్ బిజినెస్లో లాస్ అయిపోయి కవిత వాళ్ళ ఇంటిని కూడా తాకట్టు పెట్టేసింటాడు. కచీర్ కవిత వాళ్ళ ఇంటిని ఇవ్వను అని చెప్పేసరికి ఆపోజిట్లో ఉండే వాళ్ళు కచీర్ని చంపడానికి ట్రై చేసింటారు. లక్ష్మి ఈ విషయం తెలుసుకొని వాళ్ళకి ఇంటిని ఇచ్చేస్తుంది. దాంతో కవిత ఫ్యామిలీ మొత్తం రెంట్ హౌస్కి వచ్చేస్తారు. బాధ్యతలు మొత్తం శరణాన్ని మోయడం స్టార్ట్ చేస్తాడు. అటుపక్క వాళ్ళ ఇంటికి ఇటుపక్క కవిత వాళ్ళ ఇంటికి తనే డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాంతో వచ్చిన డబ్బు మొత్తం వెంటనే ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. దానికి శరవణ కవిత ఆపరేషన్ని పోస్ట్ పోన్ చేపిస్తాడు.
శరణకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక హరి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేద్దామని మనీతో అంటాడు. మనీ ఫస్ట్లో భయపడినా దానికి ఒప్పుకొని హరిని పార్టీకి పిలుస్తాడు. హరి పార్టీ కోసం మనీ రూమ్కి వచ్చినప్పుడు శరణ హరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నగలు మొత్తం కొట్టేస్తాడు. శరణ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తున్నప్పుడు హరి వాళ్ళ బామ్మ తనని చూసి ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. దానికి శరణ హరి కోసం వచ్చాను, తను మనీ దగ్గరున్నా అని చెప్పాడు, అందుకే అక్కడికి వెళ్తున్నా అంటాడు. హరి వాళ్ళ బామ్మకి మతిమరుపు ఎక్కువ. అందుకు తను గుర్తున్న ప్రతి విషయాన్ని హరికి వాయిస్ మెసేజ్ పంపిస్తూ ఉంటుంది. అలాగే శరణ ఇంటికి వచ్చింది కూడా హరికి మెసేజ్ పంపిస్తుంది. అది శరణ వింటాడు. శరణ మనీ దగ్గరికి వెళ్ళేసరికి హరి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయింటాడు. హరి ఎక్కడ ఆ మెసేజ్ వింటాడు అని ఇద్దరు భయపడడం స్టార్ట్ చేస్తారు. మరుసటి రోజు పొద్దున్నే పోలీసులు శరణకి ఫోన్ చేసి హరి వాళ్ళ ఇంటికి రమ్మంటారు. శరణ మణి ఇద్దరు అక్కడికి వెళ్ళి చూస్తే హరిని ఎవరో చంపేసింటారు. అది చూసి ఇద్దరు షాక్ అయిపోతారు. ఒక ఎస్ఐ ఆ కేసుని టేకప్ చేసి ఎంక్వైరీ కోసం హరికి సంబంధం ఉన్న అందరినీ పిలిపిస్తాడు. ఎస్ఐ శరణతో నువ్వు ఆ రోజు రాత్రి హరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావని అడుగుతాడు. దానికి శరణ మేమెప్పుడు హరి వాళ్ళ ఇంట్లోనే పార్టీ చేసుకుంటాం, అందుకే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళా అంటూ ఆ తర్వాత మణి దగ్గర ఉన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళా అంటాడు. హరి వల్లభ స్టేషన్కి వచ్చి వాళ్ళు హరిని చంపేటప్పుడు నేను ఆడియో రికార్డ్ చేశాను, ఆ ఆడియో విని వాళ్ళెవరో కనిపెట్టండి అంటుంది. శరవణ హరి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. తన మనసుకి ఏదో చెడు జరగబోతోంది అని అనిపిస్తూనే ఉంటుంది. కవిత వాళ్ళ నాన్నకి ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలం విలువ 12 లక్షలు. దానికైనా శరణతో మాట్లాడుతూ మనం దాన్ని అమ్మేసి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందామంటాడు. శరణ కూడా దానికి సరే అంటాడు. కానీ ఆ రోజు రాత్రే కవిత వాళ్ళ నాన్న చనిపోతాడు. శరణకి ఆ ట్రయాంగిల్ లూప్ ఇంకా బ్రేక్ అవ్వలేదేమో అని డౌట్ వస్తుంది. అది నిజమో కాదో తెలుసుకోవడం కోసం ఒక సైక్రాటిస్ట్ని వెళ్ళి కలుస్తాడు. ఆయన మొత్తం విని మీరు చెప్పేది అన్సైంటిఫిక్, దీనికి నా దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వు వెతుక్కోవాలి అంటాడు. ఒకరోజు శరణ వాళ్ళ అక్క శరణకు ఫోన్ చేసి పాపకి చూపు పోయింది, అలాగే ఈ విషయం తెలుసుకున్న మీ బాబుకి ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చింది అంటుంది. ఇదంతా విన్న శరణ షాక్ అయిపోతాడు. శరణ పాపను పిలుచుకుని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్స్ పాపను చూసి తనకు చిన్న సర్జరీ చేస్తే చూపు మళ్ళీ వస్తుంది అని చెప్తారు. శరవణ ఆపరేషన్ కోసం డబ్బులు అరేంజ్ చేయాలి అని అందరిని అడుగుతాడు. కానీ ఒకరు కూడా హెల్ప్ చేయరు. లాస్ట్కి ఎలాగో అలాగా ఆపరేషన్కి డబ్బులు అరేంజ్ చేసి హాస్పిటల్లో కట్టేస్తాడు. ఎస్ఐ హరి కేసు గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు. అందరూ మనీ పేరు శరణ పేరు చెప్తూ హరికి వాళ్ళే మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు. దానికి ఎస్ఐ వాళ్ళిద్దరిని స్టేషన్కి పిలిచి నిజమేంటో తెలుసుకోవడం కోసం ఇద్దరిని కొడతాడు. హరి వాళ్ళ బామ్మ లాయర్తో అక్కడికి వచ్చి నేను మీకు ఆడియో పంపించింది నిజమైన క్రిమినల్స్ని పట్టుకోవడం కోసం, అంతేకాని మా వాళ్ళని పట్టుకోవడం కోసం కాదు అంటూ ఎస్ఐ మీద కోప్పడుతుంది. శరణకి హరికి ఈ ట్రయాంగిల్ లూప్కి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. దానికి శరణ హరిని ఎవరు చంపారో తెలుసుకోవాలనుకుంటాడు. ఇదంతా ఇలా ఉండగా శరణకి కవిత ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అది విని శరణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ బిడ్డకు కూడా ఏమైనా లోపాలు వస్తాయేమో అని చాలా భయపడతాడు. హరి ఒకసారి తన ఫ్రెండ్ శివ గురించి శరణకు చెప్పింటాడు. అందుకు తన శివాని వెతుక్కుంటూ వెళ్ళి తన స్టోరీ మొత్తం తెలుసుకుంటాడు. హరి శివ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు రోజు బార్కి వెళ్ళే చోట వాళ్ళకి ఇంకో అతను పరిచయం అవుతాడు. అతని పేరు రమేష్. రమేష్ హరితో శివతో మాట్లాడుతున్నప్పుడు తన దగ్గర చాలా డబ్బు నగలున్నాయని చెప్తాడు. ఒకరోజు అందరూ కలిసి రమేష్ వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకుంటారు. అక్కడ రమేష్ ఫుల్గా తాగి పడిపోతాడు. శివాకి నగల మీద ఆశ కలిగి అవన్నీ దొంగతనం చేస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన రమేష్ భార్య శివాని అడ్డుకుంటుంది. దానికి శివ ఆమెను చంపేసి ఆ నగలు మొత్తం హరికి ఇచ్చింటాడు దాచమని. ఆ నగల్నే శరణ మళ్ళీ దొంగతనం చేసింటాడు. రమేష్ భార్య చనిపోయిన కేసులో పోలీసులు రమేష్ని అరెస్ట్ చేస్తారు. బాధలో రమేష్ కూడా కొన్ని రోజులకు చనిపోతాడు. ఈ రమేష్ ఎవరో కాదు, మురుగన్ కొడుకు. మనీ డబ్బు నగలున్న బ్యాగ్ని పోగొట్టుకున్నప్పుడు ఇతని దగ్గరికి అవన్నీ వచ్చింటాయి. ఈ నగలు ఎవరివో కాదు, కవిత వాళ్ళవే. అవి తిరిగి తిరిగి శరవణ దగ్గరికి వచ్చింటాయి. శరవణ హరిని చంపింది ఎవరని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు హరిని చంపింది కతీర్ అని తెలుస్తుంది. కతీర్ ఈ పని ఎందుకు చేశాడు అంటే కతీర్కి శరవణ అంటే అసలు ఇష్టం ఉండదు. దానికి తోడు లక్ష్మి వాళ్ళ ఇంటిని శరవణ పేరు మీద రాద్దామని కతీర్తో చెప్పింటుంది. అది కతీర్కి నచ్చక బిజినెస్లో నష్టం వచ్చిందని అందరూ నమ్మించి ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాపించుకుంటాడు. ఈ విషయం హరి తెలుసుకుని శరవణకి చెప్దామని ట్రై చేస్తాడు. అందుకే కతీర్ హరిని చంపేస్తాడు. ఈ విషయాలన్నీ లక్ష్మి తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. ఎస్ఐ కతీర్ని అరెస్ట్ చేస్తాడు. ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏమి అంటే కతీర్కి ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది. కతీర్కి పెళ్ళైన విషయం లక్ష్మికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎవరికి ఈ విషయం చెప్పింటారు. ఎందుకంటే కతీర్ చేసే బిజినెస్ తన భార్యకి నచ్చక పెళ్ళైన కొత్తలోనే తనని వదిలేసి ఉంటుంది. అందుకే వాళ్ళు ఈ విషయం ఎవరికి చెప్పింటారు. కతీర్ ఎంత చేసినా కూడా లక్ష్మి నా తమ్ముడే కదా అని తనని వెళ్ళి కలిసి మాట్లాడిస్తుంది. కతీర్ కూతురు మరెవరో కాదు, ఆనంది. తనే శరవణ ఫస్ట్ లవర్. శరవణ శివ గురించి పోలీసులకు చెప్పి రమేష్ ఫ్యామిలీ నాశనం చేసినందుకు అరెస్ట్ చేపిస్తాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. శరవణకి కవితకి కొడుకు పుట్టింటాడు.
ఇంకో 7 డేస్లో కవిత కూడా కంటి ఆపరేషన్ ఉంటుంది. శరవణ ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉంటాడు. అందుకు తను కవిత ఇద్దరు కలిసి ఒక పాపను దత్తత తీసుకుంటారు. ఆ పాప ఎవరో కాదు, రమేష్ కూతురు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ జీవి2 మూవీ స్టోరీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. ఈ మూవీ ఆహాలో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. మీకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.